లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అందరూ కూడా మన దేవాలయం, ఇది మీ దేవాలయం, మన సినిమా దేవాలయం అంటే సినిమా దేవాలయంలోకి ఎవరు రాకూడదంటే అందరూ ఆహ్వానితులే. గుడిలో నిషేధం ఉండదు, అందరూ ఆహ్వానితులే. ఆ విధంగా ఈ టెంపుల్ ప్రారంభమైంది. ఈ రోజున అత్యద్భుతమైన రోజుగా భావిస్తున్నాను నేను. నా తంతుగా నేను మాట్లాడాల్సింది నా హృదయపూర్వకంగా, భారతదేశం అంటే ఇది, భరతమాత అంటే ఇది, రామ జన్మభూమి అంటే ఇది, రాముడు పుట్టిన దేశం, మనమంతా భారతీయులం అని ఇప్పటికి రెండోసారిది భారత ప్రధాని గారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏమిటో అని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నా పర్సనల్ అభిప్రాయం. వారు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అయోధ్య శ్రీరాముని ప్రతిష్టాపన 22వ తారీఖు. అందుకని ఏ ఊర్లో గ్రామంలో కానీ నేను చూశాను, తిరుపతి నుంచి మనం వస్తే ప్రతి ఒక్కరూ మా రాముడు, మా సీత, మా లక్ష్మణుడు, మా భరత శత్రుఘ్నుడు, అయోధ్య, సీతాదేవి, ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ వాళ్ళ వంతుగా వాళ్ళకు చాలామంది తరలి వెళుతున్నారు అక్కడికి. నాకు కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. కానీ అన్ని సెక్యూరిటీస్ ఇస్తానన్నా కూడా అక్కడ పోవడానికి భయపడి వెళ్ళలేదు. క్షమించని మంత్రం రాశాను. అటువంటి మంచి కార్యక్రమానికి ఈ టెంపుల్లో కూడా 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఏమేమి చేస్తున్నామన్న సంగతి మాకు ముఖ్యమైనటువంటి రాంబాబు గారు, ప్రధాన అర్చకులు, వారు చెబుతారు. మీరందరూ కూడా వచ్చి ఇక 4 రోజులు 2 డేస్ మీరు వచ్చి పాల్గొనండి. మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.